రైతులకు సంబంధించిన వార్త ఒకటి ఇది 43.10 లక్షల మెట్రిక్ టన్నులు రైతుల నుంచి ధాన్యం సేకరణ జరిగిందట. సో ఇప్పటివరకు రైతుల నుంచి సేకరించినటువంటి ధాన్యము 43.10 లక్షల మెట్రిక్ టన్నులట. 61.45% వడ్ల కొనుగోలు పూర్తయింది. ఇప్పటికే 10,000 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు జరిగిందట. రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయల విలువైన ధాన్యం కొనుగోలు జరిగింది. ఇప్పటికే 6,671 కోట్లు రైతుల ఖాతాల్లో జమైనాయి. బోనస్ రూపంలో 767 కోట్ల రూపాయల పంపిణీ. సో రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ ఊపందుకుంది. సెంటర్లన్నీ ధాన్య ప్రాచులతో నిండి ఉన్నాయి. ఓ పక్క కొనుగోలు, మరో పక్క మిల్లులకు తరలింపు ప్రక్రియ ఏకకాలం జరుగుతోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం రైతుల నుంచి 43.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. గత ఏడాది 7,178 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఈసారి 8,245 అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 60.14 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా రికార్డు స్థాయిలో సాగైంది. 1.29 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావించింది. ఇప్పటి వరకు 27.75 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 15.35 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. మొత్తం 6.58 లక్షల మంది రైతులు తమ ధాన్యాన్ని విక్రయించారు. సుమారు 10,000 కోట్ల విలువైన ధాన్యాన్ని సర్కారు కొనుగోలు చేసింది. ధాన్యం అమ్మిన రైతులకు పౌర సరఫరాల శాఖ వెంటనే డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే 6,671 కోట్లు చెల్లింపులు చేసింది. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన సన్నరకం ధాన్యాన్ని ప్రభుత్వం క్వింటాలకు 500 చొప్పున బోనస్ చెల్లించింది. యాసంగిలో ఇప్పటివరకు సన్నరకం ధాన్యం అమ్మిన రైతులకు ప్రభుత్వం 767 కోట్ల రూపాయలు బోనస్ రూపంలో అందించింది. అంటే ఈ యాసంగిలో సన్నధాన్యం అమ్మినటువంటి రైతులకు బోనస్ రూపంలో 767 కోట్ల రూపాయలు చెల్లించింది. అండ్ ఇక్కడ మనందరూ తెలిసిందే, రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ సన్న ఓట్లు ఏదైతే సేకరిస్తారో అవన్నీ మన రాష్ట్రంలోనే మిల్లింగ్ చేసి మన రాష్ట్ర ప్రజలకే ఈ సన్న బియ్యాన్ని పంపిణీ చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ముందడేసుకుంది. దొడ్డు బియ్యం ఏమైనా ఉంటే కొంత ఎఫ్సిఐకి, కొంత అటు ఫిలిప్పీన్స్ లాంటి నగరాలకి ఈ దొడ్డు బియ్యాన్ని సరఫరా చేసే కార్యక్రమం అయితే రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది. మొత్తానికైతే అంచనాకు మించిన ధాన్యం అయితే వస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది.